హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. బడ్జెట్కి సంబంధించిన ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఏపీకి ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి అందరూ ఆశిస్తూ వచ్చారు. గత బడ్జెట్కి సంబంధించి ఏపీకి కొంత మినహాయింపు, కొన్ని రాయితీలు ఇస్తూ, అలాగే అమరావతి రాజధానికి సంబంధించిన కొన్ని నిధులు కూడా విడుదల చేస్తూ వచ్చింది కేంద్ర సర్కార్. అయితే ప్రస్తుతము మొన్న ఎలకేట్ చేసినటువంటి బడ్జెట్లో ఎలాంటి లాభం ఏపీ రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మరి అమరావతికి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కావచ్చు, ఏపీని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చిందో ప్రస్తుతం ఆ హామీ కూడా గండి కొట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ తాజా రాజకీయ పరిణామాలపైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే. సో ఫస్ట్ బడ్జెట్లో ఎంతో కొంత కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందాయి. ప్రస్తుత బడ్జెట్ చూసినప్పుడు నిర్మలా సీతారామన్ గారిది ఎలా అనిపించింది? ఏపీకి ఉపయోగపడిద్దా? అసలు ఈ 4-5 ఏళ్ల పాటు కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుందా? సార్ మీరు ప్రశ్నించండి, కానీ బూతులు మాత్రం మాట్లాడకండి సార్. ఎందుకంటే మొదటి బడ్జెట్లోనే ఏమి ఇచ్చారన్నది ఏదో ఇచ్చారన్న మాట మాట్లాడడం ఊహకందని విషయం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది వరల్డ్ బ్యాంక్కి హామీ ఇస్తాం 15,000 కోట్లు అమరావతి పట్ల అప్పు చేసుకోవడానికి. అది బడ్జెట్లో వాళ్ళు పెట్టింది. ఇప్పుడు నెక్స్ట్ ఇవాళ పెట్టిన బడ్జెట్లో ఏమి ఇచ్చారు? 250 కోట్లు రోడ్లకి ఇచ్చారు అంటున్నారు. నిన్న కాక మొన్నే కదండి రోడ్ల టెండర్లు తెలుసు కదా, బిడ్ రేటు 23.5 కోట్ల నుంచి 53.5 కోట్ల దాకా. అంటే ఆ ప్రకారం 5 కిలోమీటర్ల రోడ్డుకి ఇచ్చారా డబ్బులు? చెప్పండి ఒకసారి. ఇదేనా బడ్జెట్ అలొకేషన్ అంటే? సరే, రాజధాని మనం అడిగి ఏర్పాటు చేసుకున్నాం, లేకపోతే వాళ్ళు ఏర్పాటు చేసి మన మొహన పెట్టారా? కేంద్ర ప్రభుత్వాలే కదా. ఆ కమిటీల పేర్లు రోజు ఉచ్చరించి పుణ్యం చాలా ఎక్కువైపోయింది మనకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఏంటంటే పోలవరంకి ఇస్తారా? పోలవరంకి ఏమి ఇచ్చారండి? ఆ డయాఫ్రామ్ వాల్ ఎత్తిపోయింది కాబట్టి దాని రిపేర్లకి 5,000 ఇచ్చారు ఫస్ట్. అది బడ్జెట్ అలొకేషన్లో ఏ ప్రాతిపదిక మీద అలొకేట్ చేశారండి? 41.5 అంటే 41.5 మీటర్స్ అంటే దేనికి మనకు వస్తుంది? డెడ్ స్టోరేజ్ వాటర్ కోసం. అసలు దాని ప్రతిపాదనలు ఏంటి? 12,750 కోట్లు గత ప్రభుత్వంలో వద్దని చెప్పి ఆగిపట్టే కదా ఆర్ఆర్ ప్యాకేజ్కి వాటిని ప్రాథమిక అంచనాల దగ్గర ఎంత పెంచి మాట్లాడారో, ఎందుకు పెంచారో, ఆర్ఆర్ ప్యాకేజ్తో కలిపి దాని సామర్థ్యం ఎంత పెంచాలన్నది. ఎందుకంటే దాంతో అనుసంధానించబడిన వేటేటి ఒక పవర్ ప్రాజెక్ట్ ఉంది. అది వరప్రదాయని మన మొత్తం అప్ టు ఒరిస్సా దాకా చూసుకోకర్లేదని చెప్పిన భరోసాకి ఇవాళ దాన్ని బహుళాద్ర సాధక ప్రాజెక్ట్ దగ్గర నుంచి తీసుకొచ్చి చిన్న చెక్ డ్యామ్ కట్టి పరిస్థితి తీసుకొస్తున్నారంటే ఎవరిదండి బాధ్యత? వీళ్ళు సాల్వా బ్యాచ్ గల్లు ఉంటారు. వీళ్ళు ఖచ్చితంగా ప్లాంటెడ్ క్రీచర్స్. మీరు అబ్జర్వ్ చేయండి, వీళ్ళిద్దరు ఉంటారు. మీకు ఎప్పుడైనా సరే విభజన హామీల దగ్గర నుంచి బీజేపీతో ముందు ఉన్నట్టు నటించి బయటకు వచ్చి తర్వాత కుల ప్రాతిపదిక మీద ఊగిపోతున్న బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి సాల్వా బ్యాచ్ ఉంటుంది. కరెక్ట్గా ఎత్తుకుంటారు రాగం. అంటే నేను మాట్లాడిన మాటలు కుల ప్రాతిపదిక మీద మీ నోట్లోంచి మాట్లాడించేసే కార్యక్రమానికి తెరలేపుతారు. మీరు గమనించండి. కాబట్టి నిన్నటి నుంచి మొదలైంది దుకాణం. పోలవరం సామర్థ్యం ఇక్కడికి ఎవ్వడికి తెలియదు అన్నమాట. వీళ్ళకే బాగా తెలుసు. ఓ రాయి అట్టేసినట్టు, ఓ రాయి ఇట్టేసినట్టు. ఎందుకంటే బీజేపీతో పొత్తుతో ఉన్నారు కాబట్టి ఎవరు అనలేరు కదా. ఇలాంటి వాళ్ళతో అనిపించి కాలక్షేపం కార్యక్రమాలు అన్నమాట. ఇప్పుడు మీరు కూటమిలో ఉన్నారు. కూటమిలో ఉన్న 3 ప్రభుత్వాలకి బాధ్యత ఉండదు. డబుల్ ఇంజిన్ సర్కారే కదా. ఏ ఇంజిన్ షంటింగ్ కుదరట్లేదేంటి? ఎత్తుగా అవతలేసరాలు కదా ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో. ఇప్పుడు అమరావతి ఏమనంటే అమరావతి మనది ఏదో వరల్డ్స్ రిచెస్ట్ క్యాపిటల్ ఇవన్నీ మాట్లాడేసరికల్లా మనకి ఏ ప్రాతిపదిక మీద ఇస్తున్నారో చూసుకోమని నిధులు అలొకేషన్స్ అవన్నీ. మనం బేదరపులు అరుస్తున్నాం, పైకి మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నాం. అందుకే పోలవరంకి ఇచ్చామంటున్నారు, స్టీల్ ప్లాంట్కి ఇచ్చామంటారు. స్టీల్ ప్లాంట్కి ఇస్తారంటే అలా విష్ణుకుమార్ రాజు వచ్చి కలిపడిపోతున్నారు అందరి మీద. దేనికి ఇస్తున్నారో చెప్పమనండి ఫస్ట్. డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో 100 ఉన్నాయి కంపెనీలు. ఆ 100లో ఖచ్చితంగా దీని నెంబర్ ఇంకా రాలేదు. అంటే దీనికి తాత్కాలిక ఉపశమనంగా అప్పులు తీర్చడానికి, నెక్స్ట్ ఆ జీతబత్యాలు ఇవ్వడానికి, ఏదో కాలక్షేపం చేస్తే ఒక ఫర్నెస్ బ్లాస్ట్ ఫర్నెస్ ఒకటి ఓపెన్ అయ్యి ఇంకోటి ఓపెన్ కాకుండా దాని ప్రాబ్లం ముడి సరుకు. దానికి ఇప్పటికి రిజాల్వ్ చేయరు దాని మీద. పైపచ్చి ఇది బడ్జెట్లో స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు, పోలవరంకి ఇచ్చారు. 2 వాళ్ళకి సంబంధించిన అవసరాలు. మనకి రాష్ట్రానికి ఏమి ఇచ్చారు? కేంద్రానికి సంబంధించిన అవసరాలు పట్టుకుని పక్కన బీహార్కి 2 లక్షల కోట్లు బడ్జెట్లో అలొకేట్ చేస్తుంటే 16 మంది ఎంపీలు ఉండి దేనికి దొనపోతలు గడ్డేస్తారు కూర్చునే. బీహార్ ఎక్కువ తెచ్చుకుంది. నేను అంటుంది ఏంటంటే ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకి అలొకేషన్స్ ఎలక్షన్ బడ్జెట్ల కింద పెడుతుంటే దగ్గరలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అలొకేట్ చేస్తామంటే ఏం పాపం చేసాం మనం? ఏం పాపం చేసామని మనకు రాష్ట్రాన్ని విభజించారు? ఏ పాపం చేసామని 2 తెలుగు రాష్ట్రాలకి వివక్షకు గురి చేస్తాం? రాగానే ఓ పెట్టకథలు చెప్పారు కదా, మెట్రో ప్రాజెక్టులు వైజాగ్ విజయవాడ ప్రపంచం తిరగబెట్టేస్తామని. ఏమనంటే ఏఐ అని ఆవుల్ని గేదెలు తోలినట్టు ఏఐ తప్ప ఏముంటుందని చెప్పండి. మెట్రో ప్రాజెక్ట్ అలొకేషన్స్ లేవు. ఇక్కడ తెలంగాణ సెకండ్ ఫేజ్ అలొకేషన్ అసలు కనీసం రూపాయి కూడా అలొకేట్ చేయరండి. నెక్స్ట్ వైజాగ్ రైల్వే జోన్ నిన్న వచ్చి శంకుస్థాపన, చెమ్ము నీళ్ళు మట్టి టైప్లో 149.5 కోట్ల బిల్డింగ్. అది ఏది బడ్జెట్ అలొకేషన్స్ ఏది చూసారా మీరు? అయితే వాళ్ళు ఎప్పుడైనా నిర్మలా సీతారామన్ గారికి ఒక నిమ్మకాయ కథ ఒకటి నడుస్తుంది సార్ మార్కెట్లో, తెలుసో తెలీదు మీకు. ఒకడు జ్యూస్ సెంటర్ పెట్టాడట. 4
మొత్తం నిమ్మకాయ పిండిన తర్వాత ప్రపంచంలో ఎవడైనా దీంట్లోంచి ఒక బొట్టు నిమ్మకాయ తీసినా 10,000 ఇస్తానని. సో ఎల్లోళ్ళు అందరూ అట పెద్ద పెద్ద వస్తాదులు వెళ్ళారట, ప్రపంచం నుంచి వచ్చి ఎవడు పెండలేపారట. ఒక ఆడావిడ వెళ్ళిందంట, మొత్తం పిండేసి 2 కాదు 4 బొట్లు తీసిందట దాంట్లోంచి. ఎవరమ్మా అంటే ఆవిడే నిర్మలా తాయి అని చెప్పారట. సో అట్లా మన రక్తమాంసాలు పీల్చి బడ్జెట్లో 12 లక్షల ఏంటి అప్ టు 12 lakhs స్లాబ్ అట. ఏంటంటే అది 25-26కి ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కదా. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి వీళ్ళు ఉండరో కూడా డౌట్. ఎన్ని తీసుకోమరకమంటే ఎక్కడైనా చంద్రబాబు గారు మామూలు వాళ్ళు కాదు ఈయన. ఇప్పుడు ఇలా ఉంటుంది కొసమత రాజకీయాలు అని మును పీరియడ్ కాబట్టి రేపు మన స్టేట్ బడ్జెట్ పెట్టినప్పుడు తెలిస్తే తాడు ఏది బాబు అన్ని తాడు లాగండి అంటే సార్ అక్కడ మనకి తాడే ఇవ్వలేదు సార్, ఏంటుంది ఇక్కడ బంగారాలు ఏం చెప్పాలని అడుగుతారు. సో ఖచ్చితంగా ఈ రోజు కాదు రేపైనా డెఫర్ అయ్యే సిచ్యువేషన్స్. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు శూన్యం. పరిరక్షించిన మాటలు అతిగతి శక్తి మహాశక్తి స్త్రీ శక్తిని వాళ్ళ పదాలు వాళ్ళకే చెల్తే మన వల్ల ఎవరికల్లా శశిధర్ గారు ఉంటాడు ఆ కాంగ్రెస్ నుంచి ఒక్కడికే అర్థమవుతుంది. ఇంకెవ్వరికి అర్థం ఆ భాష. వాళ్ళు ట్రిలియన్లు బిలియన్లు అని ఏవి చెప్తారు. లెక్కలు తెలుసుకున్నాడు ఎవడైనా మనం అయితే చూడండి 1, 10, 100 స్థానాలు కామాలు ఎట్టుకునే బ్యాచ్ మనం. అంచేత వాళ్ళ భాష మనకు అర్థం అవ్వదు, వాళ్ళు మనకి ఇచ్చేది శూన్యం. 2 తెలుగు రాష్ట్రాలకి బడ్జెట్ పేరు పెట్టి మనకి చేసినంత వివక్ష ఈ 10 ఏళ్ళు ఆల్రెడీ విభజన హామీలను ఏదైతే ఉన్నాయో విభజన చట్టం ప్రకారం రావాల్సినవి కూడా మట్టి కొట్టారు. ఇది కావాలంటూ మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కార్లు ఇక్కడ ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఈసారి ఆలోచించుకోండి. డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణకి ఎందుకు బడ్జెట్ ఎలక్షన్స్ సరిగ్గా రావాలి? కాంగ్రెస్ గవర్నమెంట్ కదా సార్, కాంగ్రెస్ ఉంటే వాళ్ళకి చేసి పని అదే. కాంగ్రెస్ కావచ్చు కానీ ఇంత ఆల్రెడీ 1 నేషన్ 1 రేషన్ వాళ్ళ కథలు ఉంటాయి కదా, ఆ కథలకు అనుగుణంగా సార్ బీజేపీ వాడు సదరన్ స్టేట్లో చేస్తాడన్నది కళ. ఏ స్టేట్కి చేయట్లేదు ఇప్పుడు చీరండి వాళ్ళు చెయ్యరు. వాళ్ళు ఎంతసేపు అదాని అంబానీలకు చేసుకోవడమే. రెండోది ఏంటంటే ఈ మొత్తం మానబోడు గ్లోబలైజేషన్ చేస్తే ఇటు ప్రైవేటైజేషన్ తప్ప వీళ్ళకి ఇంకేటి తెలీదు. అదాని అంబానీలే కనబడతారు వాళ్ళకి. వాళ్ళు అదాన్ని ఎలా పెట్టాలన్నది ఆలోచన. ఒక్కటి కూడా రావట్లేదు. చిన్న అంబానీ గడికి బ్యాంకులో ఎవ్వరు డబ్బులు ఇవ్వనన్నా సరే పెద్ద అంబానీ కొనేస్తాను కానీ మొత్తం ఎక్కడి నుంచి డబ్బులు పంపు చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళే సెటిల్ అయిపోతారు కానీ మిగిలిన ఎవ్వరు ఉండరు. అర్థమైందా? సో ఇక్కడ మీకు ఈ నవీన్ మిట్టల్కి నెక్స్ట్ లక్ష్మీ మెట్ల గారికి ఇలాంటి వాళ్ళందరికీ జిందాల్ గారికి వాళ్ళకి స్టీల్ ప్లాంట్లకి 3 సరుకులు ఇస్తారట. వాళ్ళకి సొంత గన్నులు కేటాయిస్తారు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాని మీద గన్నులు కేటాయించే కార్యక్రమానికి తెరలేపరు. ఇవన్నీ మీరు ఆద్యంతం గమనించగలిగితే రాష్ట్రానికి ఎలాంటి వివక్ష గురి చేస్తున్నారు అంటే వీళ్ళని పొలిటికల్ పార్టీస్ అన్నింటినీ కబంధ హస్తాల్లో పెట్టుకుని వాళ్ళు ఆడించి కోతాటికి అనుగుణంగా ఎవరు ఆడతారో వాళ్ళతో మమాని కాలక్షేపం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. 10 ఏళ్ళు కాలక్షేపం చేశారు, ఏమీ చేయలేకపోమా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మామ అంటున్నాడు అంతే. మమ అనుకుని వెళ్ళడమే వాళ్ళు. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తున్నాను సార్, ఇప్పుడు జల విజ్ఞానం జల మిషన్ కదా, దాని మీద సురక్షిత వాటర్ గురించి పవన్ కళ్యాణ్ గారు 2 నెలల క్రితం మాట్లాడింది. ఒకసారి గమనించండి. ₹1 అలొకేషన్ లేదు. రాజీవ్ గాంధీ గారు సుజలా సుఫలా పథకం ప్రకారం మన బడ్జెట్లో లాస్ట్ టైం ఆయన బతుకున్నప్పుడు ఇంటింటికి కుళాయి పెట్టి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి మాట్లాడారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ కృష్ణా గోదావరి జలాలను తరలించిన తర్వాత ఎవరో ఉద్దానం సమస్య ఎలా ఉందో అంతకు 10 ఎంతలు ఉండేది ఇక్కడ పరిస్థితి. తెలంగాణ నల్గొండ బాధ దానికి శాశ్వత పరిష్కారమే కదా. ఇప్పుడు మీరు ఇన్ని ఉద్దానం సమస్య మీద అంత ఊగిపోయిన మీరు శాశ్వత పరిష్కారం పట్ల బాటలేసారా? అయితే గత తర్వాత మీ తదనంతర ప్రభుత్వం వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారం ఇచ్చింది. జల సురక్ష మిషన్ నుంచి రావాల్సిన నిధులు మనకి స్టేట్కి అలొకేషన్ లేకపోతే పంచాయతీరాజ్ శాఖ ఏం చేస్తుందో ఒకసారి ప్రశ్నించుకోమనండి. సురక్షిత వాటర్ ఇవ్వాల్సిన బాధ్యతలో ₹1 అలొకేషన్ లేదు. తర్వాత ఇవాళ మీకు ఒక విషయం చెప్తా సార్, పొల్యూషన్ దేశవ్యాప్తంగా ఎలా ఉందో అందరికీ తెలుసు. పెట్రోల్ డీజిల్ వెహికల్ మీద ఢిల్లీ లాంటి స్థాయిలో ఎలాంటి అప్రహెన్షన్స్ ఉన్నాయో తెలుసు. ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ మెకానిజం ఏంటి? ఎలక్ట్రికల్ వెహికల్స్, లిథియం బ్యాటరీలతో నడిచే వెహికల్స్ మనకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సబ్సిడైజ్ రేట్లు, ఎందుకంటే సోలార్ పవర్ ఎనర్జీకి సబ్సిడైజ్ రేట్లు ఈ రోజుకి కూడా ఉన్నాయి కదా. అలా అంచెల వారీగా పెట్టుకోవడానికి ఎప్పటికైనా ప్రణాళిక తగ్గించుకోవడానికి వెసులుబాటు ఉంది కదా. ఇలా మీరు లిథియం బ్యాటరీలు కాకుండా ఇప్పుడు ఈ బడ్జెట్లో 50,000 ఎంత తగ్గిస్తారు వెహికల్ మీద. అంటే ఒక దెబ్బకి ఎలా కొడుతున్నారు చూడండి కడుపు. సామాన్య మానవుడు కొనుక్కున్నాడు, సెకండ్ హ్యాండ్ రేట్ కూడా రాదు, మళ్ళీ అది అమ్ముదాం అన్న ఎగ్జిస్టింగ్ రేటు పాత రేటు కన్నా తక్కువ. అంటే అది ఏం పాపం చేశాడు సార్? ఇప్పుడు ఏదో ప్రభుత్వాలు మారని నిర్ణయాలు అంటున్నాను, అది కూడా కాదు కదా. ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ వాట్ సైడ్ ఆఫ్ ఎందుకు మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? బికాస్ పొల్యూషన్ నివారించడానికి. సబ్సిడైజ్ రేట్లు ముందు నుంచి ఇస్తారా? మీకు అలాంటి వాటిని ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేయాలి కదా. అన్ని లక్షల నానో పాపం అయినా టాటా అయినా నా ప్రాణాలు తగ్గించి ₹1,00,000 కారు ఇస్తే మీ ఎదురుగుండా ఉంటుంది. కామెట్ కార్ కొనడం 11 లక్షలు. అవునవునవును. ఏం సార్ ఏం పాపం చేసాం సార్ మనం? ఈ గ్లోబలైజేషన్ లో మనకున్న ఆల్టర్నేటివ్స్ ని పెంచుకోవడానికి దాంట్లోంచి మనం భక్షించడానికి అన్నట్టుగా తయారు చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మనకు మారుతి కారు ఉండేది, మన అంబాసిడర్ ఉండేది, విదేశీ కార్లు వచ్చి కనబడ్డాయి కానీ ఇది మొత్తం మనం అన్ని ఎత్తిపోతల పథకం. ఇండియన్ కంపెనీస్ ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేసి స్పెషల్ రాయితీలు ఇచ్చి వాళ్ళు ఎక్స్పోజ్ చేసింది ఎక్కడా లేదు. ఇది ఎక్కడండి? ఇది ఒక రాయితీ ఉండదు. కొత్త ఇండస్ట్రియలైజేషన్ గురించి మాట్లాడమంటే ఎంఎస్ఎంఈల గురించి దానికి ₹1,00,000 కోట్లు
1,50,000 కోట్లు Allocate allocate చేశారు. చేశారు. అది నిజంగా ఎందుకంటే వీళ్ళు చెప్పే అబద్ధాలకి అదొకటే కాస్త పరిష్కారం ఇస్తుంది. ఎందుకు 2 కోట్ల ఉద్యోగ కల్పన నా దగ్గర. మీకు ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. 14-19 నుంచి 3.5 లక్షల మంది ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉంటే 16,50,000కి ఎన్హాన్స్ అయింది. అది స్పాన్ ఆఫ్ అంటే డ్రాస్టిక్ గ్రోత్ ఉంది దాంట్లో. వాస్ట్ గ్రోత్ కనబడుతున్నప్పుడు ఈ దేశవ్యాప్తంగా ఈ ప్రణాళిక ఇప్పుడే 10 ఏళ్ళ నుంచి ఎందుకంటే చేయలేపారు. ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు ఇదే తెపేల కబుర్లతో కానీ ఎక్కడ శాశ్వత పరిష్కారాల పట్ల ముందుకెళ్ళి బడ్జెట్లు చెప్పండి మీరు. ఇవన్నీ కూడా జస్ట్ ఫార్మాలిటీ కింద నడిచింది. ఇప్పుడు ఈ ఓవరాల్గా మనకి ఇప్పుడు వ్యవసాయం ఉంది. మార్క్ఫెడ్ లోన్ 700 కోట్లు మొన్న లాస్ట్ క్యాబినెట్ మీటింగ్లో అనౌన్స్ చేసుకున్నారు, రిలీజ్ చేసింది. ఇప్పుడు మీకు ఎంఎస్ఎంఈ రేట్లు కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు లేవండి. తర్వాత 10,000 ఏదో ఇస్తారని ఓ ఫెయిల్ వదిలేరు కదా రైతులకి. దాని నుంచే కదా 2 రాష్ట్రాలు ఇప్పటికి కూడా రైతు బంధు పథకాలు లేకుండా వెయిట్ చేస్తుంది. బడ్జెట్ అలొకేషన్స్ ఇవ్వండి. అది గోవిందానే అవి అది గోవిందా లేదు కదా. అంటే ఒక రైతు బడ్జెట్ కి సంబంధించిన అలొకేషన్స్ లేవు. రైల్వే బడ్జెట్ అంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కి ఏం అలొకేషన్స్ ఉన్నాయంటే చెప్పమంటే చెప్పట్లే. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ బడ్జెట్ లో అసలు స్టేట్ అలొకేషన్స్ లేవు. తెలంగాణ అసలు శూన్యం. ఆంధ్రప్రదేశ్కి అయితే మమ ఆరంభించి పైపైన ఒడియాలు పేలాలు లేపినట్టు చెప్తే ఏం చేయాలి సార్? వీళ్ళు ఆల్రెడీ శాలువా బ్యాచ్లను ప్లాంట్ చేసేసారు జనాలను గొల్లెట్టించడానికి. పోనీ ఏమైనా చేస్తారు? పోలవరం తిరగడి ఆ మానబోడు పొట్టి శ్రీరామ్ వల్ల నిరాదేశ చేసి చచ్చిపోమని దరిద్రమైన అవుతుంది. అసలు పోలవరం కంప్లీట్ అయ్యేది అవదండి. అది మీకు మళ్ళీ సార్ ఒకటి గుర్తుంచుకోండి. మీకు ఆర్ఆర్ ప్యాకేజ్ ఫస్ట్ మెయిన్ ఛాలెంజ్. రెండోది ఏంటి తెలుసా సార్? మీకు దాని ఎత్తు. ఈ ఎత్తుకే జగన్మోహన్ రెడ్డి ఈల్డ్ అయ్యి ఉంటే ఈ పాటికి ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఆయన కాంప్రమైజ్ అవుతే 41.5 మీటర్లకి. వీళ్ళు ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద మాట్లాడతారు చెప్పమనండి? పోలవరం ఉంది అంటే ఆయన ఇప్పుడు వీళ్ళండి మేము ఉన్నప్పుడే 2014-19 వరకే 70% కంప్లీట్ చేసాము. జగన్మోహన్ 72 బాబోయ్ మీరు ఆ 2% కూడా వదలరు. 72% కంప్లీట్ చేసాము. డయాఫ్రమ్ వాళ్ళు ఎత్తిపోయింది. స్పిల్వే కన్స్ట్రక్షన్ అంటే దానికి నది ప్రవాహాన్ని మరలించి చేయాలి. అది చేయలేదు. దానికి ఏమో పోలవరం అథారిటీ ఉంది కదా అక్కడ. వాళ్ళు ఏం గుడ్డు గుర్రానికి పళ్ళు అవుతారు అక్కడ కూర్చుని. ఎందుకు గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడల్లా ప్లానింగ్స్ చేంజ్ అవుతున్నాయి? అది కన్స్ట్రక్షన్ ఆల్రెడీ. మీకు ఒకటి చెప్పనా, దిశ నిర్దేశించడానికి మనకి ప్రణాళిక సంఘం ఉండేది సార్. దాన్ని ఎప్పుడైతే ఎత్తి నీతి ఆయోగాన్ని ఎప్పుడైతే తెచ్చారో దీనికి అతి గతి ఉండదు. వీళ్ళు చెప్పింది వాళ్ళు ఖచ్చితంగా వింటలే. కానీ ప్రణాళికా సంఘం ఇచ్చిన సిఫార్సులు మాత్రం గత ప్రభుత్వాలు ఒక శాశ్వత పరిష్కారం పట్ల డ్రైవ్ అయ్యేవి. వీళ్ళు అది అవ్వట్లేదు కాబట్టి మీకు ఎప్పటికీ సింక్రనైజ్ అవ్వవు. ఇప్పుడు నీతి ఆయోగ్ రికమెండేషన్ చూడండి. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి అది ఇచ్చిన కితాబ్ అసలు మామూలుది కాదు. కానీ వాళ్ళు డ్యామేజ్ అయింది దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? డెఫినెట్ గవర్నమెంట్ కావాలి కదా. ప్రతి నాకు తెలిసి ప్రతి డ్యామ్కి డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ ఉంటారు. వాళ్ళ పర్యవేక్షణలో ఇక్కడ ఇసుక ఎలాగుందో లేకపోతే అక్కడ మట్టి సాంద్రత ఏంటో ఇక్కడ ఈల్డ్ అవుతుందో లేదో ఇవన్నీ తెలుసుకోకుండా అన్ని టెస్ట్ చేసే చేయాలి కదా కదా. మరి దాంట్లో వచ్చి ప్రాబ్లమ్స్కి ఎవడు మట్టుకాడు చేతులు కడుక్కుని కాలు కడుక్కుని ప్రసాదం తిని వెళ్ళిపోతారంటే ఎట్లా సార్? వెరీ ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు పోలవరం అథారిటీస్ది 72% వాళ్ళు క్లెయిమ్ చేసేస్తున్నారు, సూపర్ అంటున్నారు. మరి ఇవాళ పరిస్థితి డయాఫ్రమ్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతుంటే కాంక్రీట్లు గిన్నీస్ రికార్డులు పోటీలు పెట్టారా? మీరు అక్కడ డ్యామ్ కడుతుంటే గిన్నీస్ రికార్డులు పోటీలు పెట్టారా? వాళ్ళేమో మేము ఇన్ని మెట్రిక్ టన్నుల కాంక్రీట్ వేసామని వీళ్ళేమో మేము డయాఫ్రమ్ వాళ్ళు కట్టాము ఇంత ఎత్తు పెంచామని వీళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం అంతా ఇక్కడ మెయిన్ రిజల్ట్ కనపట్టలేదు కదా. ఇవన్నీ పక్కన తిని సార్. 2 రాష్ట్రంలో 2 రీజనల్ పార్టీస్ ఉన్నాయి. అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఇదండి. అది బహుళాది సాధక ప్రాజెక్టు లేకపోతే స్టేట్గా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. ఒక డౌట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోండి, కేసీఆర్ గారిని గట్టిగా కదమాయిస్తున్నారు లేదా రేవంత్ రెడ్డి గారు ఏంటి సార్ మీరు దానికి రిపేర్లు చేయించట్లేదు అంటే అది అర్థం ఉంటుంది. అసలు సంబంధం లేదు దానికి. ఈ లక్ష్మీపతి వ్యవహారం చేసిన చంద్రబాబు నాయుడు గారి బాధకి వాళ్ళకేంటండి బాధ? అంటే ఇక్కడ నాకు డౌట్, ఇప్పుడు కేంద్ర ప్రాజెక్ట్ కదా పోలవరం, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మేము ఎత్తుకుంటాం అని చెప్పేసి తీసుకొచ్చారు? అదే కదా. ఇప్పుడు సరే ఎత్తుకున్నారు, 72% కట్టారని క్లెయిమ్ చేసుకున్నారు. దాంట్లో డ్యామేజ్కి హూస్ రెస్పాన్సిబిలిటీ? స్టేట్ పర్వ్యూలో నడుస్తుంది అనుకోండి సార్. ఉదాహరణకి డ్యామ్ సేఫ్టీ అథారిటీస్, పోలవరం అథారిటీ లేవు, చంద్రబాబు నాయుడు గారే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అన్నారు అనుకోండి, అప్పుడు దాని కథ వేరు. ఓ మాట చెప్పాలంటే మన రాష్ట్ర ఖజానా డబ్బులు ఖర్చు పెడితే ముక్కు మూలుగా జీవీఎల్ నుండి రక్తాలు తాగేస్తావు, యూసీ లేవు అనుకుని ఆ బిల్లులకి మనకి డబ్బులు ఇవ్వడానికి కూడా మామూలు సినిమా చూపించలేదు ఒక్కొక్కడికి. ఇది రాష్ట్రం గురించి తెలిసిన వాడు మాట్లాడతాడు. చూద్దాం, ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. ఏంటి విజయసాయిరెడ్డి గారి షర్మిల ఎపిసోడ్ చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఏదో మళ్ళీ ఆమెను బ్యాక్ తీసుకురాలేదు, ఒక వ్యూహాత్మక రాజకీయ చర్చల్లో భాగాలని చెప్పేసి అంటున్నారు. ఏంటి అలాంటి పరిస్థితులు ఉంటాయా, లేదంటే జస్ట్ అన్నకి దూరమైన వాళ్ళందరినీ షర్మిల దగ్గర చేసుకుంటుందా? మీకు చిన్న లాజిక్ చెప్తా సార్. జగన్మోహన్ రెడ్డి గారు మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? ఎక్కడ? బెంగళూరులో కదా. బెంగళూరులో గవర్నమెంట్ ఎవరిది? కాంగ్రెస్ కదా. జస్ట్ లాజిక్లు వాడతాం. ఇప్పుడు ఆయనకి ఒక ప్రమాదం కాంగ్రెస్ నుంచి వచ్చింది కదా, 16 నెలలు జైల్లో పెట్టారు. జ్ఞాపకం ఉంది కదా మీకు? అవునవును. సో ఇప్పుడు మామూలుగానే
ఇది ఒక ఫ్యామిలీలో ఒక బిగ్గెస్ట్ గేమ్ అది. రేపు కర్మగాలి యూపీఏ గవర్నమెంట్ ఈసారి రావడమే ముక్కుతూ మూలుగుతూ ఉన్నారు వాళ్ళు కష్టంగా సెంటర్లో. రేపు కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి సార్, ఒక పాసిఫికేషన్స్ జరగాల అక్కర్లేదా? డెఫినెట్గా సపోర్ట్స్ కావాలి కదా. జరగక్కర్లేదా? ఏదో లోపల అంతర్గత వ్యవహారాలు ఇది ఏమి మీ అన్న చెల్లి మీరు ఇంట్లో కొట్టుకోకుండానే ఎంత పెద్ద లేపారా? ఎవరైనా ఉంటారు. మా చెల్లి ఇప్పుడు కూడా కొట్టుకుంటాం, డైరెక్ట్ చెప్తున్నాను, తిట్టుకుంటూనే ఉంటాం ఏదో ఇష్యూల మీద ఆర్గ్యుమెంట్లు అవుతాయని. నేను కానీ ఆ మాత్రం దానికి అది నా చెల్లి కాకుండా నేను దానికి అన్న కాకుండా పోను కదా. అలాగే వీళ్ళు కూడా ఒక రాజకీయ ప్లాట్ఫామ్ల మీద ఉన్నప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు నాకు తెలిసి రాజారెడ్డి గారి దగ్గర నుంచి అరంగేట్రం చేసిన విజయసాయి రెడ్డి గారు వీళ్ళ కడుపులో ఉన్నప్పటి దగ్గర నుంచి కడుపులో నుంచి పుట్టేదాకా చూసి చిన్నప్పటి నుంచి భయపడుతూ నుంచి చూసుకుంటూ వచ్చారు. సో ఈ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకడు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ వాడిని అవహేళన చేయడం మాట్లాడడం సర్వసాధారణం. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళతో అయిపోయింది కదా, సిబిఐను ఈడీ కేసులన్నీ సింపి సవతలు పడేస్తే తట్ల పడేసిన లేదా దాని మీద ఏదైనా సెక్షన్లు పడినా అప్పుడు మాటలు వేరుంటాయి. ప్రజెంట్ అవి స్టాండ్ స్టిల్ ఉన్నప్పుడు ఓ బిగ్ గేమ్ నడుస్తున్నప్పుడు పొలిటికల్ గేమ్స్లో స్ట్రాటజీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంతేకాని గుడ్డది చేల్లో పడినట్టు వెళ్ళిపోతే కొన్ని జరగవు. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్లో ఇద్దరు ఉంటారు, ఒకడు విజయసాయి రెడ్డి, ఒకడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరే కత్తి మీద సాయం చేస్తూ ఆ పార్టీని ఈ రోజు దాకా తీసుకొచ్చిన వాళ్ళు. సో అంచేత రిస్క్ అన్నది అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు ఇప్పుడు గవర్నర్ తెక్కలేసి మన సిద్ధరామయ్య వదలుకుంటున్నాడు, డైరెక్ట్ కామెంట్ చేస్తున్నాడు కదా. వీళ్ళకి ఇటు తిప్పి అటు తిప్పి ఇప్పుడు వాళ్ళు అడిగిన బిస్కెట్లు ఒప్పుకోకపోతే ఒక రాజీనామా చేయండి మాకు బీజేపీ వాడిని అకామిడేట్ చేసుకోవాలన్నప్పుడు ఏడు చేయాలి ఆడ కూర్చుని. సరే కానీ సార్ మీరు వీళ్ళతో ఆడుకున్నట్టు ఉంటుంది. అక్కడ ఏంట్రా ఈ రాజీనామాలు చేయించి బీజేపీ వాళ్ళని ఎక్కిస్తుండే పైకి రాజ్యసభలో అన్నప్పుడు అక్కడ పాసిఫికేషన్స్ కావాలి కదా. అప్పుడు గేమ్ ఎలా ఉండాలి? ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడు గేమ్ ఇటు నుంచే స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అందరూ పడి ఉంటారు. అంచేత రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు వీటి కథలు పక్కదేను కాసేపు. ఎందుకంటే పొల్లుని తిట్టుకుంటారు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు. అది చాలా వైబ్రెంట్. అసలు బాలకృష్ణ గారు అన్న మాటలకైతే అసలు వాళ్ళ జీవితంలో వాళ్ళ ముఖం చూడకూడదు, కానీ వాళ్ళు ఎలాగుంది. అంచేత అవన్నీ పక్క తీసి ఇవాళ విజయసాయి రెడ్డి అది షర్మిలమ్మ కనబడరు కదా నువ్వు కలిపడిపోతే టైం వేస్ట్. ఇప్పుడు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వసంగ పరిత్యాగిలాగా ఈయన మన సనాతన ధర్మం అన్నట్టు నేను ఇప్పుడు రాజకీయాల్లో వ్యవసాయం కలుపు మొక్కలు అంటున్నాను. ఆయన ఇప్పుడు అదే నేను ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ ఒక పర్సన్ గా కలవడానికి 3 గంటలు మాట్లాడితే సారీ అని ఉంటుంది ఎటోడికి. జస్ట్ మామూలుగా ఒక క్యాజువల్ టాక్లో మళ్ళీ సత్సంబంధాలు నెలకొల్పడానికి ఒక ఆప్షన్ అవ్వచ్చు. లేదా ఏముంది మా అయితే నా లెక్కేది నీ లెక్కేది అదే కదా జుట్లు పీక్కుంది. ఎందుకన్నా ఇష్యూస్ అన్ని క్లోజ్ చేసేసుకుందాం అని అనుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఊరికే ఈయన మీ పడే బాధ ఉండదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకోండి డైరెక్ట్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు దుకాణం మొదలైంది అనుకోండి, కాంగ్రెస్ పరంగా అటాక్ స్టార్ట్ చేశారు అనుకోండి, ఏమవుతుంది? కాంగ్రెస్ లేరు ఎలక్షన్ ప్రచారంలో కాంగ్రెస్ అయితే కనుచూపు మేరలో కనబట్టలేదు నాకు అన్నాడు. డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి, కేజ్రీవాల్ది అప్రతిష్ట పాలైపోయిన ప్రభుత్వం అని చంద్రబాబు గారు క్యాంపెయిన్ చేసి వచ్చారు. దాని అర్థం ఏంటి? రెండు ప్రభుత్వాలు దూరంగానే ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరంగా కొంత రాజకీయం మెలోడ్రామా నడుస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేవి వైబ్రేషన్స్ క్రియేట్ అవ్వాలి కదా, డెఫినెట్ గా చేంజ్ చేయాలి కదా ఏదో ఒకటి. కాంగ్రెస్ పరంగా అటాక్ స్టార్ట్ అయింది అనుకోండి, కమ్యూనిస్ట్ పార్టీలు తోడితే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ మీద రేపు స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ వాయిస్ అవని ఆ తెలుగుదేశం మంచి పని చేస్తుందని మాట్లాడలేరు కదా. సో ఇవన్నీ ఫ్లేర్ అప్ అయ్యే టైంకి కొంత పాసిఫికేషన్స్ కూడా జరిగాయి అనుకోండి, పొలిటికల్ డ్రామాలో ఆటోమేటిక్గా వైబిలిటీస్ పెరుగుతాయి. అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయా రెండు? విభేదించి వచ్చిన వ్యక్తి కదా, ఎందుకు విభేదించే? దేనికి విభేదించే? పొలం గొట్టలు తగ్గులా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆస్తి పంచమాన దగ్గర తగ్గువ? సార్ వాళ్ళ స్థాయిలకి ఆ టైప్లో అలా గేమ్ చేస్తారంటే అర్థం చేసుకోవాలి మనం. అందుకోసం జగన్మోహన్ రెడ్డి చాలా ఇప్పుడు ఆమె నోరు జారినా ఈ నోరు జారకుండా చాలా బ్యాలెన్స్ కూడా చెప్తున్నాను. షర్మిలమ్మని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటారు అన్నది కళ, అది అండ కూడా ఆయన. ఎందుకంటే ఇద్దరు బాగా ఫ్యామిలీ పరంగా అమ్మాయికి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అందరి పరంగా చాలా లాడ్లీ అమ్మాయి. అంచేత అమ్మాయిని ఎవరు ధైర్యం చేసి ఇష్టమైన మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు. ఫస్ట్ ఆఫ్ పార్టీ వాళ్ళు కూడా ఎవరు పెద్ద ఆ టైంలో కూడా ఎవరు మాట్లాడలేదు కదా, మాట్లాడరు కూడా. అధినాయకుడు మారకుండా ఎవరు తిట్టే తోడుకుంటారు సొంత చెల్లి. ఇదే నా పొలిటికల్ వ్యవసాయం. వ్యవసాయం అంటే మరి సార్ కలుపు ఎక్కడో ఎక్కువ. అమ్మ నువ్వు మంచి చెట్టువి నీ చుట్టూ కలుపు తీరింది అన్నాడు అనుకో, కలుపు తీ బాబాయ్ అందనుకో తీస్తున్నాడు అనుకో, ఏం చేస్తావు? అందుకనేనా ఆయన ఈ రాజకీయాల నుంచి బయటకు వచ్చి బ్యాక్గ్రౌండ్ నుంచి మొదలు పెట్టారు. ఇప్పుడు మనిషి అంత మనిషి ఇంటికి వస్తాడండి, ఆ లేట్ కాదంటారు మీరు. అయితే నువ్వు ఆర్డర్ అడగరు కదా, అడగరు కదా. అప్పుడు ఏమవుతుంది? ఆ పెద్దరికం నుంచి ఆవిడకి కొంత ఉపశమనం కావాలి కదా ఎక్కడో దగ్గర. డెఫినెట్గా ఆమె చాలాసార్లు బయటకు వచ్చి మరి మాట్లాడింది. విజయమ్మ గారి దగ్గర మాట్లాడేసి అంత ధైర్యం ఆవిడకి ఉండదు. ఏముంది?
తల్లికి ఉంటుంది కదా ఇద్దరు మళ్ళీ కలవాలి మళ్ళీ ఆవిడ కొండ మాట పక్క తీయండి సార్. ఒక పెద్ద మనిషి విజయసాయిరెడ్డి గారికి ఒక పెద్ద హోదా ఉంది. ఎంత కాదన్నా ఆయన తీసి పడేసే క్యారెక్టర్లు అయితే ఆ ఫ్యామిలీలో ఎవరు ఉండరు. ఆయనకి స్థానం ఆయనకి సముచితంగా ఉన్నప్పుడు ఒక దగ్గర ఫ్లోకి గండి పడినప్పుడు ఆ గండి పూడ్చడానికి ఎవడవాడు వెళ్ళాలి కదా. డెఫినెట్గా పూడ్చి అనుకోండి, ఉదాహరణకి పూడిస్తే రాజకీయం ఎలా ఉంటుంది అది ఇంకా నిండిపోయిద్ది కదా. పూడ్చకుండా ఇలాగే నడుస్తుంది అనుకోండి, దాని బదులు పోతా ఉంటుంది. ఆ నీళ్ళు అనవసరంగా డ్రైన్ అవ్వకుండా దగ్గర ఎక్కడో దగ్గర కట్టకట్టారు అనుకోండి, ఏటవుతుంది. సో విజయసాయిరెడ్డి ఆ కట్టకట్టే ప్లాన్ లో ఉన్నారు ఇప్పుడు. అవి నేను చెప్పను. ఓ పెద్ద మనిషి ఇంటికి వెళ్ళి 3 గంటలు కూర్చోబెట్టారంటే ముఖం చూడడం వ్యక్తి కింద అయితే గంటలో 10 నిమిషాల్లో రావాలి కదా. 3 గంటలు కూర్చున్నాడంటే కలుపు ఎక్కువగా ఉందని అర్థం. ఆ 3 గంటలు కనీసం 3 నిమిషాలన్నా పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటారు. ఎందుకు మాట్లాడరండి? రోజు పబ్బా ఉండే అమ్మాయి తాలింపు బయటేసు ఎన్ని బద్దలు ఉడికే ఎవరన్నా మాట్లాడతారు. ఖచ్చితంగా అది ఒక సెన్సిబుల్ డిస్కషన్కి లీడ్ అవుతుంది. ఆ సెన్సిటివిటీ అనేది గ్యారంటీగా రిఫ్లెక్ట్ అవుతుంది. అది లేకుండా ఎవ్వరు రాజకీయాల్లో ఉండరు. సార్ దేశ రాజకీయాల కంటే ఏపీ రాజకీయాలు రోజుకో చేంజెస్ కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయంటే పనికి మాలిన పనులు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ చేంజెస్ కనబడుతుంటాయి. పనికొచ్చిన పనులు ఏంటి? సుపరిపాలన 6కి 8 ఇవ్వాలి ప్రజలకి, ఇంకా అంత ఎక్స్ట్రా 8 ఇవ్వాలి. దానికి ప్రణాళికలు వేసుకుంటాం. 6 నెలల తర్వాత వచ్చి బడ్జెట్ తర్వాత ఆలోచించి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఇలా మంగళవారం కబుర్లు అంటారు. మన నిర్మలా సీతారామన్ చూడు బడ్జెట్ ఇట్టి ఈ ట్యాక్స్ స్లాబ్లు ఇవాళ నుంచి ఇంప్లిమెంట్ అవుతాయి అంటదా వచ్చే సంవత్సరం. ఇంకా ఎవడు చచ్చారు, ఎవడు రాజు, ఎవడు మంత్రి, తర్వాత ఎవడు సత్తారు, ఎవడు బతుకుతారు ఎవడికి తెలుసు. అయిపోయి ఏంటంటే మార్కెట్లో డబ్బులు రొటేషన్ అవ్వట్లేదు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చేసిన దానికి వీళ్ళు అబాస్పాలు చేసి కూర్చున్నారు. 7-8 నెలలు అయిన తర్వాత కూడా ఏమవుతుంది? ఏమి అమ్మం దానికి ఏదో అయిపోయినట్టుగా బిల్డప్లు ఇస్తే లాస్ట్కి ఏమైంది? శాశ్వతంగా శూన్యం కనబడుతుంది. శూన్యం కనబడినప్పుడు ఏంటి? మళ్ళీ రఘురామరాజన్ గారు, అమర్శ్యాన్ గారు మానవాళ్ళు చెప్పిన మాటలే మాట్లాడతారు. మీకు అంబికా కృష్ణ గారు ఐడియా ఉన్నారు ప్రసాద్ గారు? ఆయన నిన్న ఒక మాట మాట్లాడి నేను వినిపిస్తాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిఎస్టీ నెల నెల తగ్గుతూ వస్తూ ఉంది. జిఎస్టీ ఇన్కమ్ గవర్నమెంట్కి ఓకే నెల నెల తగ్గిపోతుంది. గత 3 నెలల నుంచి అలాగే ఉంది. ఏంటి పరిస్థితి అంటే నాకు అర్థం కావట్లా. ఎందుకు తగ్గుతోంది? కొనేవాళ్ళు కొనట్లేదు, కొనేవాళ్ళు ఉంటలా, కొనేవాళ్ళు ఉండట్లేదా? డబ్బు ఎక్కడ? డబ్బు గవర్నమెంట్ ప్రజలకు డబ్బు వెళ్తలేదా? సరైనగా ఆ ప్రజలకి కొనుగోలు శక్తికి డబ్బు సరిపోవట్లేదా? తిరిగిట్లా రకరకాల స్కీమ్స్ ఉంటాయి కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6 అని పెట్టారు. నెలకి 3,000 రూపాయలు తెల్ల 4,000 రూపాయలు చేశారు. 1,000 రూపాయలు పింఛన్ పెంచారు. జగన్ ఏమో అమ్మ ఒడని ఆ ఒడని ఈ ఒడని ఏదేదో ఆయన డబ్బులు ఇచ్చేవాడు. ఆయనేమో 55,000 కోట్ల రూపాయలు సంవత్సరాన్ని పంచిపెట్టాడు. ఈయనేమో 1,50,000 కోట్లు పంచి పెడతా అని చెప్పి ఈయన వాగ్దానం చేసుకుంటూ వెళ్ళారు. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. ఆ స్టార్ట్ అవ్వకపోవటం వల్ల, ఈ సూపర్ 6 స్టార్ట్ అవ్వకపోవటం వల్ల డబ్బు ఫ్లో ఆగిపోయిందా నా ఆలోచన. ఈయన బిజినెస్ మ్యాన్ కదా సార్, అగరబత్తి వాళ్ళు. కానీ వీళ్ళకి రాజకీయంగా అని తెలిస్తే అట్లా ఉండవు. లోపు బయట బ్యాచ్ ఇది బాగా అమ్ముకోవడాలు, దాంట్లో డబ్బులు సార్. అంటే ఆయన బిజినెస్ స్ట్రాటజీలో ఆయన ఆలోచించారు కదా. ఆయన బిజినెస్ రేట్ అంబికా అగరబత్తి వాడు కొంటలేనట్టు కాదు సార్. ఇప్పుడు ఆయన చెప్పిన సింపుల్ లాజిక్, సింపుల్ లాజిక్ కాదు సార్. మీరు ఈక్వేషన్ మీకు చెప్తా జాగ్రత్తగా. ఈ నిర్మలా సీతారామన్ గారు కూడా 12 లక్షల దాకా ట్యాక్స్ స్లాబ్ లేదంటే మనం ప్రత్యక్ష పరోక్ష పనులు దొల్లగొట్టేస్తున్నారు వాళ్ళు మన మీద. సామాన్య మానవుడు అంటే 12 లక్షల రూపాయలు సంపాదించే జీతగాడు మాత్రమే మార్కెట్లో మొగాడు. మిగిలిన అందరూ పేడు సెకండ్లే. వాళ్ళైతే అలా బెంజ్ కార్ కొనడానికో లేకపోతే BMW కార్లు కొనడానికో వీటికి తగలెట్టే కార్యక్రమం ఉంటుంది. లేకపోతే గోల్డ్ కొని నిక్షేపాలు. అర్థమైంది? అది కూడా చాలా తెలియట్లా. విజయవాడ స్ట్రాటజీలు అయితే గోల్డ్ కొని తీసుకొచ్చి దాన్ని తాకట్టేటి అప్పు తీర్చేస్తారు. ఇక నెల ఇన్స్టాల్మెంట్లు కట్టుకొని తీసుకుంటారు. అదంతా బయట బీడి తువ్వాలు కొట్టేసి కూర్చుంటారు. అలాడు అమెరికాలో పనిచేస్తాను నా కొడుకు, నా ఇల్లు వెనకాల చూసారో కోట్లు, జేబులో మాత్రం 10 పైసలు ఉంటుంది వాడికి. సో అలాంటి బ్యాచ్లు వీళ్ళు చేసి పని ఎలా ఉంటుందంటే ఫస్ట్ గోల్డ్ కొంటారు. ఇది ఫస్ట్ క్రెడిట్ ఇస్తారు కదా, ఇది తీసుకొచ్చి బ్యాంకులో తాకట్టెట్టి ఆ డబ్బులు అప్పులు తీర్చుకోవడానికి ఇన్స్టాల్మెంట్లో కట్టుకుంటూ పోతారు వీళ్ళు చిట్లేసి. ఈ బ్యాచ్ ఒక ఎత్తి అయితే మిగిలిన మనం ఇందాక చెప్పిన 12 లక్షలు బిలో పవర్టీ వాళ్ళు ఎలా ఉంటారంటే, దిస్ ఈస్ సింపుల్ లాజిక్. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెన్స్ మీకే 1,00,000 రూపాయలు జీతం అనుకోండి ఎగ్జాంపుల్. ఈ సంవత్సరం నుంచి మీకు ట్యాక్స్ లేదనగానే ఈ రోజు దాకా వచ్చి చేతికి వచ్చే డబ్బులు బదులు ఇంకొచ్చి ఎక్కువ వస్తాయి. దానికి ఏం చేస్తారు? ఇంట్లో అమ్మ నాన్న చదువుకోని వాళ్ళు ఉంటారు కదా, ఆ డబ్బులు ఇచ్చి మీరు మార్కెట్లో వెళ్ళి ఒక షర్ట్లు కొనడం, లేకపోతే ఇంకో 2 ప్యాంట్లు కొనడం, 2 చెప్పులు కొనడం, ఇలాంటివన్నీ కార్యక్రమం ఉంటుంది. సో డబ్బులు ఎప్పుడైతే జేబులో ఉంటేనే రొటేషన్ ఉంటుంది. డెఫినెట్గా మీకు సామాన్య మానవుడికి ఏవైతే నవరత్నాలను ఇప్పుడు వీళ్ళు చెప్పిన 6 బుల్లెట్ పాయింట్స్లో అగరబత్తి లేని బాధ ఏంటంటే బీజేపీ వాళ్ళు సౌండ్లు అలాగే ఉంటాయి. దీనికి బడ్జెట్లో ప్రవేశపెట్టిన విధానం కూడా అదే పర్పస్, ప్రైమరీ మోటో అది. సో ఎప్పుడైతే రొటేషన్ అన్నది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో
ఇప్పుడు అగరబత్తే కొన్నాడు అనుకోండి, దానికి జిఎస్టీ వేసింది కదా. అవును, స్టేట్కి వస్తుంది, సెంట్రల్కి వస్తుంది, ఇద్దరికి వస్తుంది కదా, అది రెవెన్యూ రొటేషన్ అవుతుంది. అందుకే మన వాళ్ళు లడాఖ్తో పోటీ పడుతున్నారు కిందన. ఇప్పుడు యాక్టివిటీ అన్నది, ఇప్పుడు చూడు సంపద సృష్టిస్తామని చంద్రబాబు గారు చెప్పారు మైక్ ఎట్టుకొని. సంపద ఎలా సృష్టిస్తావు? నీ దగ్గర మెకానిజం కావాలా. ఎంఎస్ఎంఈ యూనిట్లు ఇలాగా మనకి ఇది ఉంది. నేను లక్షాలు చెప్తున్నాను, ఒక నదీ ప్రవాహం లాగా ఐటీ అన్నది ఉంటే దానికి కాలువ కట్టి మన పక్క మళ్లించగలిగాడు ఆయన ఆ టైంలో. ఇది ఐటీ సెక్టర్ అని. ఇప్పుడు ఏంటుంది ఏమనంటే ఏ అంటుండదు. ఆ ఏఏలో ఏం వస్తుందో చెప్పండి బాబు అంటే మీకు తెలీదు. మొన్న వాట్సాప్ గవర్నెన్స్ కూడా అన్నారు, అది నాకు అదేంటో అర్థం కాదు. ఇప్పుడు దాంట్లో 8 మెసేజ్లు వస్తున్నాయి తెలుసా. సరే 7 నెలలు అయింది, 3,000 చెప్పిన 21,000 మాకు నిరుద్యోగ భృతి రావాలి, ఇలాంటి మెసేజ్లు ఇస్తున్నారు వాళ్ళకి కదా. సరే ఇవి ఒకటి వాట్సాప్ గవర్నెన్స్లు ఇవన్నీ ఈ పొటానీ కబుర్లు పక్క తీయమనండి. వాట్ ఎగ్జిక్యూషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఏంటి ప్రజల దగ్గర రొటేషన్ కావాలంటే ఏం చేయాలా? సంపద సృష్టి కాదు వాడు ఇప్పుడు ఉదాహరణకి ఎవలాస్ ఉంది ఇక్కడ, ఆయన క్యాస్ట్ ఒకసారి కనుక్కుంటే వాడని చెప్తారు. అది ఎవరు పని చేయాలి? అది నాయి బ్రాహ్మణులు చేయాలి. నాయి బ్రాహ్మణులు అందరూ ఇంకా జీవితంలో ఆ బీసీ సంఘాలు చెప్తున్నాను, వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. కష్టానికి రెసిప్రొకేషన్ ఎవరి దగ్గర ఉంది? దాని చైర్మన్ వాడెవడో ఉన్నారు, వాడెవడో వేరే క్యాస్ట్ వాడు సంపద వీరికి సృష్టించిస్తున్నాడు. ఇదే మీరు ఐరనింగ్ లాండ్రీ షాప్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళందరూ వాళ్ళే పెట్టుకుంటున్నారా? కాదు కదా, ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో వాడికి కుల వృత్తులకు కూడా వాడికి అవకాశం లేదు 4 రూపాయలు సంపాదించుకోవడానికి. సో ఇలాంటి ప్రాతిపదిక ఇప్పుడు మనోడు ఉన్నాడు పేరేటి మార్కెట్లో ఈ షాప్ అంటే ఫేమస్ కదా, ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నాడు అందరికి, హబీబ్ ఉంటుంది. సో ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఏంటవుతుందంటే కుల వృత్తులు కూడా పాపం వాళ్ళని భ్రష్టు పెట్టించేస్తారు. ఈ అగరబత్తి అని బాధ ఏంటంటే బీజేపీ పరంగా గత ప్రభుత్వంలో రొటేషన్లో 4 రోజులు వెనకేసుకోగలిగారు జిఎస్టీ రూపంలో. ఈసారి యాక్టివిటీని ఎప్పుడైతే నిరోధిస్తావో, ఇది కేవలం కడుపు మంటతో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యాక్టివిటీ సైకిల్ని క్రియేట్ చేసి పెట్టాడు. ఇప్పుడు దానికి లెక్కరు ప్రభుత్వం అమ్ముతుంది, అది రేట్ ఎంతైనా ఉండేవండి, కొన్నోడు తీసుకొచ్చి రాష్ట్ర ఖజానాలోనే పెడతాడు, ఎక్స్‌చక్కర్కే వస్తున్నాయి డబ్బులు. ఇదేంటిది? ఇప్పుడు మళ్ళీ అల్లడికి తరకరాయి బేరం అన్నమాట. ప్రైవేటైజేషన్ చేస్తే వాడి నుంచి 14% డాడీ కమిషన్ ఇస్తాం. నేను వెళ్ళినప్పుడు చూశాను, కింగ్ ఫిషర్ ఆ టైంలో 270 300 ఎంత అమ్మివాడు జగన్మోహన్ రెడ్డి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు దాన్ని 220 తగ్గించారు. అబ్బాబ్బా ఏం ప్రభుత్వం అనుకుంటే బడ్వైజర్ లాంటిది లేదు అక్కడ. బడ్వైజర్కి లటక్కమని 270 పెట్టారు. అంటే ఆ రేట్ పాత జగన్మోహన్ రెడ్డి రేటు కొత్త బ్రాండ్లు కట్టారు, పాత బ్రాండ్లు తగ్గించారు. ఇది మంచి ప్రభుత్వం అని బోర్డు వెనకాతలు. నేను అంటుంది ఏంటి, ఇదే పని గవర్నమెంట్ చేసింది అనుకోండి, లెక్కర్ షాపులు హ్యాపీగా రాష్ట్ర ఖజానా తాగి చచ్చినట్టు చేస్తారు 99 రూపాయలకి. ఇది మొత్తం మనకు వచ్చి ఖజానా కదా. అప్పుడు రొటేషన్ ఎక్కడ ఉంటుంది? వీడి దగ్గర ఉన్నప్పుడు ఈడేం చేస్తున్నాడు? అమ్మఒడి ఇస్తున్నాడు. వచ్చే మీరు చెప్పింది మీకు లాజిక్, నాన్న బుడ్డి అమ్మ కోడి, అమ్మ ఒడే ఇస్తున్నాడు. సైకిల్ అయిందా లేదా మార్కెట్లో? ఇచ్చింది ఇలా వస్తుంది. ఈ ఆప్షన్ ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ కాకుండా నేను సంపద సృష్టిస్తాను, ప్రపంచం తిరగబెట్టేస్తాను ఏ అంటే ఇలాగే ఉంటుంది. నేను అంటుంది ఇందులో క్రిటిసిజం కాదు. ఇప్పుడు మీకు వాస్తవానికి మనం ఎప్పుడైతే ఆ రొటేషన్ ఆపుకోకున్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, జిఎస్టీ మీద ప్రభావం చూపిస్తుంది. ఇండివిజువల్ గ్రోత్ రేట్, ఇండివిజువల్ పర్సన్స్ గ్రోత్ రేట్ వాడి దగ్గర కొనుబడి సామర్థ్యం లేదు, కొనుక్కునే సామర్థ్యం లేదు, వాడికి రూపాయి వచ్చే ఆదాయ సామర్థ్యం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఆటోడికి 10,000 ఇస్తున్నారు, పోలీసు వాడు రెడీగా ఉంటుండు చలానాలు కట్టి, నీకు ఎక్స్‌చక్కర్కే వస్తుంది, పోలీసు వాడు జేబుకి వేసుకోడు కదా. అవును, మీరు గమనించండి ఇవన్నీ. సో దీనివల్ల యాక్టివిటీని ఎంత ఫ్లేరప్ చేసి ముందుకెళ్తున్నారో అంత ఫ్లేరప్ చేసి గోడ కొట్టిన బంతిరా డబ్బులు వచ్చే కార్యక్రమం ఈ సంక్షేమాన్ని ఇంటర్లింక్ చేసేట అతను. ఇది బాధ ఏంటంటే, ఇది చిన్నపిల్లడు వచ్చాడు ఎంత బాగా చేసేస్తాడు, నా వల్ల కాదు, నాకు 40 ఏళ్ళ అనుభవం, నేను చూపిస్తే సినిమాని మొత్తం ముందు అన్నిటికీ తాళాలెట్టాడు, రిజల్ట్ రావట్లేదు కదా. అది ఈ 7 నెలల ప్రభావం మరి అగరబత్తి వాసన వేరేగా వచ్చింది చూసారా, పరిమళాలు రావట్లేదు. మొన్న ఎలా వెలిగించాలని చూపించాడు, అప్పుడంటే వాసన వస్తుంది, డైరెక్ట్గా అగ్గేటేసారట వాసన రాకుండా పోతే. ఇప్పుడు ఏంటి జిఎస్టీ రూపంలో అర్థం కావట్లేదు, ఏంటి అర్థం కాదు. ఏంటి ముద్రగడ ఎపిసోడ్ ఆయన ఇంటి మీద ఎందుకు ఎంటర్టైన్ చేయకండి సార్, అయిపోయి ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ ఏంటి సార్, ఆయన ఒక ఉద్యమ నేత వాళ్ళప్పుడు చిన్నప్పుడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ గుదిబండ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. దేనికి టైం వేస్ట్, ఎవరికైనా కులం కన్న తల్లితో సమానం, ఆడి కులాన్ని గౌరవించుకోలేదు. ఎప్పుడైతే అది జరగలేదో వాళ్ళ మనోభావాలు కూడా చాలా మందికి గాయమే ఉన్నాయి. వేస్ట్ అండి.
సరే ఈ కార్పొరేషన్లు ఈ చైర్మన్కి సంబంధించి ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అటు నుంచి ఇటు గందరగోళాలు జరుగుతున్నాయి, వైసీపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళ దాడులు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ ఈ 5 ఏళ్ల పాటు కంటిన్యూ అవుతూ ఉంటాయా? అది అలాగే ఉంటారు. రాజకీయ నాయకులు మేకవన్న పులుల్లో ముసుగులేసి మాస్కులు తీస్తుంటారు. అడిగి నిన్నటిదాకా వైసీపీ దైవం అంటాడు, ఇవాళ తెలుగుదేశం అంటాడు. రేపు తెలుగుదేశం వాళ్ళు దెయ్యాలు అయిపోతారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు దేవుళ్ళు అవుతారు. చేత వాళ్ళు గెలిపించింది ఎవరో ప్రజలు, అరే నిన్ను ఏ మోకం పెట్టి గెలిపించవరా, నువ్వు ఏ మోకం పోతున్నావురా అని గల్లాలు పట్టగలిగితే ప్రజలు అప్పుడు వీళ్ళు బుద్ధులు వస్తాయి. అంతేకాని ఆడ పార్టీ మారిపోయేట ఈడు పాల చెవులు కొనుక్కుని కూర్చుంటే ఏమవుతుంది. సో అవన్నీ కామన్గా జరుగుతున్నట్టు మార్పులు చేర్పులు అంటారు. రైట్ సార్, చూద్దాం మీరు అన్నటువంటి పొలిటికల్ వ్యవసాయం ఎంతవరకు వస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. కలుపు తీస్తే చాలా ఈజీ అవుతుంది. కలుపు తీయడానికి పెట్టారు ఆల్రెడీ ఒక వ్యక్తిని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.